రేపు రాబోయేటటువంటి ఎన్నికలో దేశవ్యాప్తంగా కూడా, ఎందుకంటే మనం కొంచెం స్లో అనే చెప్పాలి. అవును, స్పెషల్లీ తెలంగాణలో చాలా స్లో ఉంది. ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ తెలంగాణలో కనిపిస్తుంది మేడం. అదేంటంటే రేవంత్ రెడ్డి గారు మీ జిల్లానే ఆయన కాంగ్రెస్ లో చేరిన కొద్ది రోజులకే పిసిసి అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాక. అదే బీజేపీలో అలా చేరిన వాళ్ళకు వాళ్ళు ఎంత గొప్ప నాయకులైనా కానీ డికేఆర్ గారు అంతకుముందు కాంగ్రెస్ లో చక్రం తిప్పిన నాయకురాలు. మీరు ఈటెల రాజేందర్ బీజేపీలో బీఆర్ఎస్ లో చక్రం తిప్పిన నాయకుడు, రఘునందన్ రావు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళని అంత ఈజీగా అడాప్ట్ చేసుకోదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, వాటెవర్ ఇప్పుడు వచ్చిన రామచంద్రరావు, వీళ్ళంతా మొదటి నుంచి ఉన్న నాయకులు. లక్ష్మణ్ ఎంపీ రాజ్యసభ సభ్యులు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటది. దాంతో ఒక రకమైన సిద్ధాంతాలు కానీ వాటెవర్ ఆర్ఎస్ఎస్ భావజాలం ఇలా ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తుంటది. దానివల్ల తెలంగాణలో కొంత వెనుకాడుగు వేస్తుంది. ఇక్కడ మైనార్టీ ముస్లిం పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. దాని ఎఫెక్ట్ మొన్న జూబ్లీహిల్స్ లో కూడా మనం చూసాం. మీకు డిపాజిట్ కూడా రాలేదు బీజేపీకి. కాబట్టి ఎలాంటి ఒక మార్పు అనేది పార్టీలో అవసరం అంటారా? ఇప్పుడున్న సిస్టమ్ కరెక్ట్ ఉందంటారా? అట్లా పార్టీ బయట నుంచి వచ్చిన వాళ్ళని ప్రోత్సహించడం లేదనేటటువంటి మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయినరు. హిమంత బిస్వాని చూడండి, మీరు అస్సాంలో చూడండి, ఇంకొంచెం అట్లాంటి ఇది చేరకూడదు, లేదు పార్టీలు ఉన్న వాళ్ళకే పోస్ట్. ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాను. నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా నాకు ఎక్స్పోజర్ ఇచ్చింది పార్టీ. సో దీంట్లో అట్లాంటి దానికి ఆస్కారం లేదు. బట్ ఎందుకంటే కొంచెం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాలు ఏంటంటే బీజేపీలో మీరు చెప్పినట్టు ముస్లిం ఓటు బ్యాంక్ మొన్న జరిగినటువంటి ఎన్నిక ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడము, ఆ ఎక్కువగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీని వాళ్ళు కనుక ఓటు వేయకపోతే బీజేపీ ఎక్కడ వస్తుందో అనేటువంటి భయంతోన ఈ మైనారిటీస్ ఉన్నటువంటి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ అదే ఓటు బ్యాంక్ గానే కాంగ్రెస్ పార్టీ నెగ్గుకొస్తాం. మొన్నటి ఎన్నికల్లో కూడా, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అది గెలిపే కాదు. వాస్తవం చెప్పాలంటే అక్కడ గెలిపే కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనేక రకాలుగా వాళ్ళు మొత్తం అక్కడ ప్రచారం ఒకటే కాదు, అనేక రకాలుగా దాన్ని ఏ విధంగా చేస్తాం మనకు అన్ని తెలుసు. డబ్బులు అన్ని పోల్ మేనేజ్మెంట్ మొత్తం విపరీతమైనటువంటి. గతంలో కేసీఆర్ అంటోళ్ళు కేసీఆర్ డబ్బులతో ఎలక్షన్ గెలుస్తారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అదే పని చేసింది. ఓన్లీ కేవలం ఎందుకంటే అది ఎక్కువ కూడా ఏరియాస్ అన్ని కూడా ఉన్నటువంటి ఏరియాస్ లో కొంచెం నిరుపేదలు ఉన్నారు. మాస్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ అందులో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేదో ఉపాధి కోసం వచ్చి జీవనం కొనసాగిస్తున్నట్టు వాళ్ళు ఉన్నారు. అనేక కారణాలు అవన్నీ ఆసరాగా చేసుకొని రేవంత్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి కుర్చీ కాపాడుకోవడానికి కంప్లీట్ గా తెగించి ఎట్లనన్నా గెలవకపోతే నా భవిష్యత్తు ఉన్నటువంటి దీంట్లో పదే